యువర్ అనాయింటింగ్ ఈజ్ యూనిక్. ఎందుకంటే ఈ టైంలో దర్ ఈస్ లాట్ ఆఫ్ కంపారిజన్ గోయింగ్ ఆన్. గుడ్, కంపారిజన్ ఈజ్ గుడ్. మీ అందరిలో కూడా, మీ అందరి ఇళ్ళకి చాలామంది పనిచేస్తూ ఉంటారు, చాలామంది ఇళ్లలో కూడా పనిచేస్తూ ఉంటారు, కొంతమంది ఇళ్లలో పని చేయించుకుంటూ ఉంటారు. సో పనోళ్ళు ఒక పనోళ్ళు ఇంకో పనోళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతమంది ఒక పనోళ్ళు ఇంకో పనోళ్ళు తేడా చూశారు? కొంతమంది శుభ్రంగా కడుగుతారు, కొంతమంది అక్కడక్కడ వదిలేస్తారు, కొంతమంది కొన్ని చేస్తారు, కొంతమంది బాగా కడుగుతారు కానీ సర్దరు, కొంతమంది సర్దుతారు బాగా కడగరు. సో దే మెనీ కైండ్ ఆఫ్ పీపుల్. కొంతమంది రెగ్యులర్గా రారు, కొంతమంది వంకలు పెడతారు, కొంతమంది కొన్ని కొట్టేస్తూ ఉంటారు వంటగదుల నుంచి. చూసి ఎవ్రీబడి హ్యాస్ సో మెనీ స్టాఫ్, సో మెనీ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దర్ ఓన్. సమ్ పీపుల్ ఆర్ వెరీ గుడ్, కొంతమంది ఉంటారు డిఫరెంట్. మనం ఎవరిని చూసినా ఎవ్రీ అనాయింటింగ్ ఈజ్ యూనిక్. రోమిలికి రాసిన పత్రిక 12:3, రోమన్స్ చాప్టర్ 12. అందరూ చెప్పండి, నాకు కలిగిన అభిషేకము ప్రత్యేకమైనది. నాకు కలిగిన అభిషేకము ఈ భూమి మీద ఎవరికీ లేదు. ఎస్, నీకంట 1,00,000 రెట్లు గొప్పోళ్ళు ఉండొచ్చు, నీకంట పేదోళ్ళు ఉండొచ్చు, కానీ నీకు కలిగిన అభిషేకం ఈ భూమి మీద ఎవరికీ లేదు. ఓకే, సో యువర్ అనాయింటింగ్ ఈజ్ యూనిక్. లెట్ us study రోమన్స్ 12:3. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం. అందరూ ఒక్కొక్కనికి అనండి. సో ఎవ్రీవన్ హ్యాస్ అ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్, ఎవ్రీవన్ హ్యాస్ అ మెజర్, ఎవ్రీవన్ హ్యాస్ ఎ కైండ్ ఆఫ్ అనాయింటింగ్. ఒకవేళ నువ్వు ఒకే అభిషేకం 100 మందికి ఇచ్చావనుకో, ఒకళ్ళు బాగా వాడతారు, ఒకళ్ళు కొంచెం వాడతారు, ఒకళ్ళకి బలహీనతలు ఎక్కువ ఉంటాయి, ఒకళ్ళకి ఏమో కోపం ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి అది వాళ్ళ యొక్క బలహీనతలను బట్టి ఆ అభిషేకం పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ ఆశను బట్టి, వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని బట్టి, వాళ్ళకు ఉండే గర్వాన్ని బట్టి అనేక రకాలుగా ఒకే అభిషేకం పనిచేస్తుంది. ఒకవేళ అనేకులకి ఇచ్చింది, ఎందుకంటే ప్రతి మనిషి వేరు కనుక. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఫ్లేవర్. చూడండి, అదే కూర, అదే వంకాయ, అదే బీరకాయ, అదే పసుపు. ఎంతమంది స్త్రీ వంటకి తేడా చూస్తారు? యూ సీ హోటల్లో కూడా యూ సీ దట్స్ అ ఫ్లేవర్, అ మైండ్ సెట్. కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు, దే మేక్ ఇట్ వెరీ గుడ్, దే మేక్ ఇట్ వెరీ గుడ్. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. అంటే నిన్ను నువ్వు కొంచెం డీసెంట్గా ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే నాకేమీ తక్కువ కాదు, నా అభిషేకం నాకు చాలు. అందరూ చెప్పండి, నా అభిషేకం నాకు చాలు, నా అభిషేకం ప్రత్యేకమైనది. ఓకే, సో ఎవ్రీబడి హ్యాస్ అన్ అనాయింటింగ్. ప్రతి ఒక్కళ్ళకి ఒక అభిషేకం ఉంది, ఒక తలాంతు ఉంది, ఒక వరం ఉంది. ఎందుకంటే నీవు దేవుని స్వరూపంలో చేయబడ్డావు, నీవు ఫలించి విస్తరించి ఏం చేయాలా? అభివృద్ధి పొందాలి. కాబట్టి నీకు ఒక అభిషేకం దేవుడు ఇచ్చాడు. ఓకే, యా. ఎఫెసీలు 4:7. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చెప్పున కృప ఇయ్యబడెను. చూడండి, అయితే మనలో ఎంతమందికి ఇంతకుముందు వచనంలో ఎంతమందికి? ఒక్కొక్కరికి, ప్రతి వానికి. ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ టు రిసీవ్ అన్ అనాయింటింగ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ ద లెవెల్ ఆఫ్ అనాయింటింగ్. ఎవ్రీబడి can receive a gift and has a gift. మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడను. అంటే ఇప్పుడు ఈ కృప అందరికీ స్వస్థత వరాలే కాదు, అందరికీ విద్య అనే వరమే కాదు, అందరికీ ఉద్యోగం అనే వరమే కాదు, అందరికీ వ్యాపారం అనే వరం కాదు. ఒక్కొక్కరికి ఒక్కో వరం ఉంటుందంట. కాబట్టి నీకు ఒక వరం ఉంటే ఒక వరంలో నువ్వు తీసిపోయేదగిన వాడివి కావు. యు ఆర్ నాట్ డౌన్ ఇన్ ఎనీ ఏరియా. కొంతమంది బాగా చూసుకుంటారు, అడ్మినిస్ట్రేషన్ బాగా మేనేజ్మెంట్ చేస్తారు, కొంతమంది అన్ని చక్కబెడతారు చక్కగా, అదొక వరం. దే కెన్ ఆర్గనైజ్ థింగ్స్ వెరీ వెల్. కొంతమంది చక్కగా మాట్లాడతారు.
దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, వరము యొక్క పరిమాణము అనండి. పరిమాణము అనండి. సో దెర్ ఈస్ ఎ మెజర్ అగైన్. దెర్ ఈస్ ఎ మెజర్ ఫర్ ఎవ్రీ వన్. మనం చూస్తే ఎలీషా మరి అదే పరిమాణం అడిగాడా, ఇంకా ఎక్కువ కావాలని అడిగాడా? ఎంత కావాలని అడిగాడు? 2. దిస్ మ్యాన్ వాంట్స్ డబుల్. అభిషేకము మనిషి నుంచి రాదు. అనాయింటింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఎనీథింగ్ యూ క్యాన్ ఆస్క్ గాడ్ టు బ్లెస్ యూ ఇన్ దట్ ఏరియా. మన దేవుడు ఎవరైనా జ్ఞానం అడిగితే ఎలాగిస్తాడంట? ధారాళముగా ఇస్తాడంట. సో యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ మెజర్. ఇప్పుడు ఏలియాలాగా వచ్చేసేది, కానీ ఎలీషా ఏం చేశాడు? అడిగాడు. అడిగితే దేవుడు వద్దన్నాడా? ఇచ్చాడా? ధారాళంగా ఇచ్చాడు. యు సీ దట్ నౌ ఆస్కింగ్ మేక్స్ ఎ డిఫరెన్స్. దిస్ ఇస్ అ బిగ్ కీ. కానీ చాలా మందికి ఆ వరం ఉంటుంది. దేవుడు ఆ వరాన్ని బయటకు తెద్దామనుకున్న లోపు పక్కోళ్ళలో చూసి అసూయపడతారు. వాళ్ళు ఏం చేస్తారు? అసూయపడి దాన్ని తిడతారు. వీళ్ళలో ఉండే వరాన్ని గుర్తించలేరు. ఎంతమందికి అర్థమైంది? దిస్ ఇస్ ద ప్రాబ్లం. అసూయ అనండి. ఎస్, జెలసీ releases a word of curse on others' anointing, which will darken your area of anointing in that area. నువ్వు ఏ విషయంలో ఇతరులని మరి అది చెడ్డది లేదు అంటావో ఆ విషయంలో నువ్వు బంధం పడిపోయావు. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ చూసి నాకు కూడా కావాలని అడిగితే దేవుడు ఎలా ఇస్తాడంట? ఆ వ్యక్తి కంటే 2 అంతలు నీకు ఇస్తాడంట. ఇప్పుడు అసూయపడి కుళ్ళుకొని వాళ్ళ మీద నిందలేస్తే బాగుంటుందా? లేకపోతే నీవు దాని బదులు దేవుని సన్నిధికి వెళ్ళి నాకు 200 కావాలని అడిగితే బాగుంటుందా? ఈ రోజు నుంచి అసూయ మీ జీవితంలోంచి వేరుతో బయటకు వచ్చింది కాక. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నేను ఎవరి వరము చూసినా ఏది చూసినా నేను నా దేవుణ్ణి ధారాళముగా ఏమని అడుగుతాను. అదేంటి? నీ అభిషేకం కాకుండా అది టాప్అప్. ఆల్రెడీ నీకు ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంది, అది టాప్అప్. ఓకే, బట్ వీ విల్ సీ దాట్. ఎఫెసీలు 4:8-16. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునయ్యున్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా మనందరం ప్రత్యేకముగా వేరువేరై ఉన్న క్రీస్తులో ఎలా ఉండగలమంట? ఏకత్వం. ఇందాక నేను చెప్పింది ప్రతి మనిషి యొక్క అభిషేకం. అయితే ఇప్పుడు ఇవి వరాలు. ఇవి క్రీస్తు తన సంఘమునకు పంచి ఇచ్చేటువంటి వరాలు. ఈ వరాల వల్ల మీకు లోకమునకు వేరు కనపడతాది. దీస్ గిఫ్ట్స్ విల్ సెపరేట్ యూ. మామూలుగా చూస్తే భూమి మీద ఎవరైనా సరే అందరికీ ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ ఎ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్. భూమిలో ప్రతి మనుషుడిని చేసింది దేవుడా కాదా? He has made everything. He has made everything. Okay. Now, ఈ వరాల కోసం ఎవరైతే ఇది ఎవరు? ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన కింద భాగాలకు వెళ్ళి చెరగా పట్టుకుని మనకి ఈవుల్ని ఇచ్చాడు. ఇది ఎవరికి? ఇది సంఘము అనండి. అంటే నేను అనండి. ఇప్పుడు నువ్వు ఇంట్లో చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా ఇవి నీకు. చదువుదా. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు
కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ప్రేమ కలిగి ఏం చెప్తూ ఒకవేళ అసూయ కలిగితే ఏం చెప్తారు వాళ్ళు? అబద్ధాలు చెప్తారు, దూషిస్తారు. భూమి అంతా చీకటి కమ్మింది. ఈ చీకటిని తీసేయడానికి మామూలు వెలుగు కావాలా, గొప్ప వెలుగు కావాలా? నీకు గొప్ప వెలుగు వచ్చిన తర్వాత మామూలు వెలుగులు ఏం చేస్తావు? మామూలు బల్బులు పొద్దున వెలుగుతుంది బెడ్ లైట్ని ఏం చేస్తావు? బాప్తిజం ఇచ్చే యోహాను అద్భుతాలు నమ్మలే. యేసు ప్రభువు అద్భుతాలు చేస్తుంటే రాబోవాడు ఈయనేనా ఏమని అడిగారంట? ఏలి అద్భుతాలు నమ్మేవాడు, ఆత్మ తీసుకెళ్ళిపోయింది. కానీ ప్రవక్తలందరిలో ఎవరు? యోహాను గొప్పోడు. అందరూ చెప్పండి, యోహాను ప్రవక్తల్లో గొప్పోడు. కానీ దేవుని రాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పోడు. సంఘములో అల్పుడైన వాడు యోహాను కంటే 100 రెట్లు గొప్పోడు. జాన్ ఈస్ ద గ్రేటెస్ట్. ఎందుకని యోహాను ప్రవక్తలందరిలో గొప్పోడు? యేసు ప్రభు వారికి మార్గము సిద్ధపరచడానికి ముందుకు వచ్చాడు. మిగిలిన వాళ్ళంతా ప్రవచించారు, ఈయన మార్గం ప్రత్యేకపరచడానికి పుట్టాడు యోహాను, అందుకని గొప్పోడు. కానీ అదే దేవుడు వచ్చినప్పుడు ఆత్మను చూశాడు, ఏమన్నాడు? మళ్ళీ రాబోవాడు ఈయనేనా? అప్పుడు యేసు ప్రభు ఒక మాట పంపిస్తాడు, చెప్పు నా నామమున గుడ్డివారు, చెవిటివారు బంధింపడి విడిపిస్తున్నా. నమ్మాడా? దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? చేపలు పట్టేవాళ్ళని, సుంకరులను, ఏం దేవుడు ఎన్నుకొని వాళ్ళ ద్వారా అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. How many of you are getting this? నేను గొప్ప నువ్వు గొప్ప కాదు, ప్రజలను రక్షించేటువంటి అటువంటి యొక్క భక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. God is looking for people who will do signs and wonders and go. అలాగని యోహాను తక్కువడా? ప్రవక్తలందరిలో గ్రేటెస్ట్. He may be the biggest, the greatest. అందరూ చెప్పండి, యోహాను కంటే నేను చాలా గొప్పవాడిని. నిజమా కాదా? ఎందుకంటే దేవుని రాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే. అంటే పరిశుద్ధాత్మ ఎంతమందిలో ఉంది? మీరు యోహాను కంటే చాలా గొప్పోళ్ళు. నువ్వు అద్భుతాలు నమ్ముతున్నావా, పరిశుద్ధాత్మను నమ్ముతున్నావా? నువ్వు యోహాను కంటే 100 రెట్లు గొప్పోడు. చూద్దాం, లెట్స్ రీడ్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎన్ని విషయాలు ఎదగాల? పరిశుద్ధత ఎదగాలా లేదా? అందరూ చెప్పండి, పరిశుద్ధతలో ఎదుగుతాను. అందరూ చెప్పండి, నీతిలో ఎదుగుతాను. అందరూ చెప్పండి, ప్రేమలో ఎదుగుతాను. అందరూ చెప్పండి, కృపలో ఎదుగుతాను. అందరూ చెప్పండి, అన్ని వరాల్లో ఎదుగుతాను. మళ్ళీ అన్ని ఫలాల్లో ఎదుగుతాను. అందరూ చెప్పండి, స్వస్థత వరంలో ఎదుగుతాను, ప్రవచన వరంలో ఎదుగుతాను, విశ్వాస వరంలో ఎదుగుతాను, భాషల వరంలో ఎదుగుతాను, అద్భుతాలు చేయ వరంలో ఎదుగుతాను, ఆశా నిగ్రహంలో ఎదుగుతాను. ఎందుకంటే ఆయన సంఘము ఎన్ని విషయాల్లో ఎదగాల? Let me give you. Come on, let's go ahead. ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. Never stop praying. అందరూ రాసుకోండి. Never stop praying. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ ప్రార్థన జీవితంలో బ్రేక్ రానివద్దు అన్నాడు. Yeah, never stop praying. Prayer creates an atmosphere. ప్రార్థన ఒక వాతావరణాన్ని సృష్టిస్తుంది. Let us study about prayer. What happens when you pray? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఏం చేస్తున్నారు? ఒక చోట కూడి ఉండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా
వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అక్కడ అన్ని భాషలు వేరు. ఇదేంటంటే వాళ్ళ ఇటలీ దేశము, చైనా భాష మాట్లాడుతున్నారండి అక్కడ. ఈ అన్ని భాషలు వేరు, భాషల వరము వేరు. ఎంతమందికి అర్థమైంది? సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ టంగ్స్ అండ్ అదర్ టంగ్స్ ఇస్ డిఫరెంట్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఎందుకంటే తర్వాత అందరూ వచ్చి, వేరే దేశస్తులు అందరూ యెరూషలేముకి వచ్చి వీళ్ళు మా భాషల్లో మాట్లాడుతున్నారు ఏంటి అంటారు. అర్థమైందా? యు గెటింగ్ ఇట్ నా? ఓకే. ఆత్మ అపోస్తులు 1:14 యాక్ట్స్ 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన ఈ చేయుచుండిరి. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చే ముందు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ఎడతెగక అంటే ఏంటి? బ్రేక్ లేకుండానండి. వాట్ హ్యాపన్స్ వెన్ యూ ప్రే? ఇప్పుడు వీళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు వీళ్ళ వాతావరణం మారిపోయిందా లేదా? మారిందా లేదా? ఎవ్రీ పర్సిస్టెంట్ ప్రేయర్ విల్ రివీల్ ఇన్ సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్. ప్రతి ఎడతెగక చేసే ప్రార్థన ఒక అద్భుతముతో ముగుస్తుంది. It will end up in a miracle. Prayer is not just doing something and leaving. No. అందుకే అంటాడు pray earnestly. చూద్దాం లూకా 3:16-17. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. చూడండి, యోహాను ఎంత గొప్పవాడండి, అంత తగ్గించుకున్నవాడు. యోహాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? ప్రవక్తలందరిలో గొప్పోడు అన్నాడు. పరలోకంలో కూడా గొప్పోడే యోహాను. అగ్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. ఏదైతే మనకు అవసరం లేదు అంటే అగ్ని లాంటిది. అగ్ని అని కాదు, పొద్దున్నే తుడుస్తారు, శుభ్రం చేస్తారు, మీకు ఏది ఇష్టం లేదో, ఏది అవసరం, ఈ కాగితాలు గీతలు అన్నీ పడేసి శుభ్రంగా మీ నేలను పెట్టుకుంటారు. అగ్ని దేవుని సన్నిధి అనండి. సో ప్రేయర్ యాక్టివేట్స్ ద ఫ్రెష్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ క్లీన్స్ ద జంక్. కొట్లలో గోధుమలను పోసి ఆరని అగ్నితో పాటు కాల్చివేయనని అందరితో చెప్పాను. ఆరని అగ్ని అనండి. ఈ అగ్ని ఆరిపోకూడదంటే ఏం ఆరిపోకూడదు? ప్రార్థన ఆరిపోకూడదు. అందుకే సైతానుడు నువ్వు ప్రార్థించినప్పుడు వెళ్ళిపోతాడు. ఎందుకు? అగ్ని ఉండలేడు. వాడు వెళ్ళిపోయి ఎడారి ప్రాంతంలో తిరుగుతాడండి. ఎంతమందికి తెలుసు? తిరుగుతూ ఎడారి అంటే ఏంటి? ఎంతమంది ఎడారిలో బతకగలరు? బతకలేరు. సుఖం ఉండదు, మీకు అక్కడ కంఫర్ట్ ఉండదు, ఇల్లు ఉండదు, ఏమి ఉండదు. ఏదో బతకగలవంటే బతకగలవు. అదేదో అక్కడక్కడ మావులు ఉంటాయి, ఆ నీళ్లు తాగుతావు, తింటావు. కానీ చాలా కష్టం. నీ శరీరం అంటే సుఖం వాడికి. నీ శరీరాన్ని వదిలేసి తర్వాత వాడికి ఎడారిలాగా ఉంటావు. అందుకని మళ్ళీ వచ్చి చూస్తాడంట, వీడు ఆరిపోయిందా లేదా అని. ఒకవేళ నువ్వు ప్రార్థనలో వాక్యంలో నిలకడగా ఉండగా ఆరిపోయావు అనుకో, మరి 7 చెడ్డవాటి తీసుకొచ్చి ఉంటాడంట. కాబట్టి నీ ప్రార్థనను ఎన్నడూ లెట్ యువర్ ఫైర్ బర్న్ ఆల్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి నీ యొక్క దేహములో, నీ హృదయములో దేవుని అగ్ని ఎల్లప్పుడూ మండును గాక. You see that now? So never stop praying. నజరేయుడైన యేసయ్య, ఈ సంఘాన్ని నీవు లేవనెత్తావు, నీవు కృప చూపించావు. ఇప్పుడు దాకా నీవే కాచి కాపాడావయ్యా. నీ కృప వలన మాత్రమే మేము జీవిస్తున్నాం, మేము నడిపింపబడుతున్నాం, కాపాడబడుతున్నాం. అయితే నీవు మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలనేటువంటి దేవుడు నాయన. లోకమంతా చీకటి కమ్మి ఉంటుండగా ఆ చీకటిని తీయడానికి ఈ వెలుగు సరిపోదు, గొప్ప వెలుగుగా మారబోతున్నారని సెలవిచ్చున్నావు. వారికి జ్ఞానాన్ని ఇచ్చావు. అయితే వారు ఐశ్వర్యం అనే చెరలో, దరిద్రం అనే చెరలో, బాధ్యత అనే చెరలో ఇరుక్కుపోయారయ్యా. అందుకని వారు బయటికి రాలేకపోతున్నారు. వారు ఈ రోజు నుంచి సమృద్ధి వారి జీవితాలకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిపూర్ణ స్వస్థత వారి దేహాలకు దయచేయండి. వారు మనసులకు ఉండేటువంటి బాధలను, విషాదాన్ని తీసివేయండి. టేక్ ఇట్ ఆఫ్ మై లార్డ్, టేక్ ఇట్ ఆఫ్, హీల్ దర్ బాడీస్. పరిపూర్ణముగా
వారి దేహములను ముట్టి స్వస్థపరచండి. ఈ వాక్యము ద్వారా వారి ఆత్మ వర్ధిల్లింది కాబట్టి అన్ని విషయాల్లో నీకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు వారిని వర్ధిల్ల చేయమని, అన్ని రంగాల్లో పూర్ణ శాంతి వారికి దయచేయమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.